పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తే, తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే, నేను మన 4 మండలాల్లో ఉన్న నలుగురు ఎస్ఐలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా, పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు, కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు, ఇప్పుడు అక్కడ ట్రిపుల్ ఐటీలో దొరికిందంటే గ్యారంటీగా, మరి లేకపోతే అంత గొడవ ఎందుకు చేస్తారు? కాదు, ట్రిపుల్ ఐటీ పులివెందులే కాదు, ఆ ట్రిపుల్ ఐటీయే కాదు, చాలా కాలేజీల్లో కూడా, ఈవెన్ మరీ ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి దొరుకుతుందన్నారు. మరి ఇంత వెచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీసు అప్రమత్తత చాలా అవసరం. కాలేజీ విద్యాశాఖ ఇప్పుడు సమర్థుడైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి, డెఫినెట్గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు కనపడతారు, అనిత గారు కనపడతారు. వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా, నా వంతు లెటర్ కూడా నేను రాస్తా. ఈ గంజాయి అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి. చాలా చోట్ల టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు దొరికినట్టు గంజాయి దొరుకుతుంది అనేది గతంలో మేము మాట్లాడాం. ఓవర్ నైటు అదేమి తగ్గేది కాదు, అన్లెస్ ఉక్కు పాదం మోపితే తప్ప. డెఫినెట్గా ఎక్కువగా పాడైపోయేది విద్యార్థులు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రిని ఇద్దరూ కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే అయినా కూడా నా వంతు కృషిగా నేను కూడా ఇద్దరికీ కూడా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను. డెఫినెట్గా ఒక ఓవర్ నైట్ అందరూ దొరికారు. రాబోయే 3 నెలల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్ గంజాయే లేని ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడోది సత్యకుమార్ గారి విషయం. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం. మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం, యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన. ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయిందన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది. మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా, ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 50 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు. మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం, డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో
మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ, బట్ మంచి మాట్లాడే, పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు గారు. సో అంచేత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి. ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి, కానీ సత్యాన్ని మీరు గౌరవించరు. సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు, సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ, చూద్దాం. ఇంక ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి. గతంలో మరి అనుకున్నట్టుగానే 2 వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజీలు, కాలువలు పూడికలు తీయటం, ఆ గుర్రపడెక్క ఇతర 2-3 రకాల బీట్స్ ఉన్నాయి, అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ నెలాఖరికల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి. కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న, మాకు మా పక్కన ఉన్న కైకలూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం. అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది. ఇన్నాళ్ళు మేము చూసింది ఆ నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లు, బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో జామ్ అయినందువల్ల మరి దాన్ని కూడా బాగు చేయవలసిన అవసరం వచ్చింది. సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఆగస్టు 15 నాటికి ఆ ఉప్పుటేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు, అట్లీస్ట్ ఇంకో 2 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాక కానీ, లేకపోతే నీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు మునిగిపోయినాయి అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి. ఇది డ్రైన్ల వరకు. ఈ డ్రైన్ల మీద మీరు కూడా చూశారు కదా, ఇవాళ ఉదయం కూడా మనం కొన్ని చోట్ల పనులు ప్రారంభించాం చేసేల దగ్గర. ఇంకా ఈ డ్రైన్ల వరకు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? పని అవదాన్ని ఏమన్నా అపనమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? పనులు జరుగుతున్నాయి సార్, బాగా జరుగుతున్నాయండి. కానీ ఇప్పుడు లేనటువంటి దాతల సహకారం నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు సార్. కాలువలు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, నెక్స్ట్ టైం హై స్కూల్ సార్. మీరు ఇంతకుముందు ఆక్విడ్ హై స్కూల్ వెళ్ళారు సార్. ఆక్విడ్ హై స్కూల్ పరిష్కారం దొరికింది. తర్వాత చెరుకోడ ఒకటి చూశారు సార్, దానికి పరిష్కారం దొరికింది. ఇవాళ నిన్న మీరు ఎవరినో స్కూల్ విషయానికి వస్తా ఇప్పుడు ఉండి వెళ్తున్నా. సో డ్రైనేజీల వరకు అనుకున్న షెడ్యూల్, కొత్తగా టేకప్ చేసిన పనులు షెడ్యూల్లో ముందు ఒరిజినల్ షెడ్యూల్లో లేనివి కూడా మా పక్క నియోజకవర్గం మాజీ మంత్రి, నాకు ప్రాణ స్నేహితులు, వయసులో పెద్దవాళ్ళైనా నాకు చక్కటి మంచి మిత్రులు కామినేని శ్రీనివాస్ గారు, ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. సో అది కూడా 2 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేది. సో దాన్ని కూడా ఆగస్టు 15 నాటికి కంప్లీట్ అవుతుంది. దాతల సహకారం, నా మిత్రులు కానీ ఈ లోకల్లో వాళ్ళకు తోచిన రీతిలో, నా ఐడియా కూడా 10 మందిని ఇన్వాల్వ్ చేయటం. నాకు కావాలి అంటే డబ్బంతా నా స్నేహితుల దగ్గర నుంచే నేను తీసుకురాగలను, కానీ ఇక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం నా బాధ్యతగా భావించి అందరినీ కూడా 10,000 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, మీరందరూ భాగస్వాములు కండి. మన పనులు మనమే చేసుకుని సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోగలం, మన అవసరాలు మనం తీర్చుకోగలం. అవసరమైన మేరకే ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెడదాం అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే త్రాగునీరు కూడా గతంలో చెప్పినట్టు ఆ పరిమళ లైను కొన్ని చోట్ల మరి ఏ మనుషుల కోసం మనం సేవ చేద్దాం అనుకుంటామో మరి వాళ్ళకి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, లోపల కాపర్ కొట్టేశారు. సో ఆ ట్రాన్స్ఫార్మర్లు అది తీసుకొచ్చే ముందు
మరి అధికారులతో మాట్లాడి మరి త్వరగా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేసి వచ్చే సోమవారం నాటికి, అంటే వాళ్ళ బుధవారం, నెక్స్ట్ సోమవారం లేదా మంగళవారం నాటికి పార్షియల్గా యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల నుంచి పనులు జరిగినాయి. కొంత పోర్షన్లో ట్రయల్ రన్, అంటే ఆ పైపులు విత్స్టాండ్ అవుతున్నాయా లేదా అని టెస్టులు చేస్తాం. ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయవలసి వచ్చినా కూడా అన్నీ కూడా అధిగమించి ఆగస్టు 15 నాటికి అనుకున్నట్టుగా ఫస్ట్ ఫేజ్ పరిమళ నుంచి ఆకివీడు వరకు పైప్ లైన్ని అనుకోని అవాంతరాలు ఏదన్నా వస్తే తప్ప ఖచ్చితంగా అక్కడికి 1 వీక్ క్వశ్చన్ పెట్టుకున్నాం. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ ఫేజ్, డిసెంబర్ ఆఖరి నాటికి సెకండ్ ఫేజ్ కూడా అవుతుంది. అలాగే ఇదే కాకుండా మరి బొండాడ అనే ప్రాంతంలో ప్లాంట్ కెపాసిటీ చాలా ఉంది. 3 మిలియన్ లీటర్లు రోజుకి ట్రీట్ చేసే కెపాసిటీ ఉంది. కానీ ఆ పైప్ లైను కెపాసిటీ 11 గ్రామాలకే ఉంది. బట్ ఎక్స్ట్రా పైప్ లైన్ వేసుకుంటే ఇంకా మనం ఎక్కువ గ్రామాలకి ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ని డైరెక్ట్గా ఇండివిజువల్ ప్లాంట్లు లేకుండా సెంట్రలైజ్డ్ ప్లాంట్ నుంచే మనం ఇవ్వగలం. సో దానికి అక్కడ ఒక చెరువు అవసరమైంది. ఇవాళ కలెక్టర్ గారికి నేను చెప్పా, ఒక చెరువు, విలేజ్ చెరువు ఉంది. ఆ చెరువుని ప్రజల అవసరాల కోసం మనం తీసుకుంటే ఇంకొక తక్కువ ఖర్చుతో ఒక 5-6 గ్రామాలకి ఇంకాస్త ఖర్చు పెట్టగలిగితే ఇంకో 10 గ్రామాలకు కూడా ఆ పర్టికులర్ ప్లాంట్ నుంచి, ప్లాంట్ కట్టక్కర్లా, లక్కీగా ఓన్లీ పైప్ లైన్ వేయాలి, బ్యూటిఫుల్ ప్లాంట్ ఉంది, అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులతో వాళ్ళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో వారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన రెజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేయమన్నారు. సో మంచినీటి సమస్య ఆల్మోస్ట్ కొన్ని విలేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా 50% పైగా ఆగస్టు 15కి, బ్యాలెన్స్ డిసెంబర్ ఆఖరి నాటికి డెఫినెట్గా అయిపోతాయనే ఉద్దేశంలో ఉన్నాం. ఇకపోతే నువ్వు చెప్పినట్టు స్కూల్స్, ఇవాళ మధ్యాహ్నం ఉండి స్కూల్కి వెళ్తున్నాను. ఎప్పుడో 80 కాదు 90, అదే 1892, కానీ 1930 ఆ ప్రాంతాల్లో మా తాతయ్య గారు శిరీష్ రాజు గారు కూడా అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. అమెరికాలో 46-48లో ఆయన ఫార్మస్యూటికల్ సైన్సెస్లో మాస్టర్స్ చేశారు. బట్ పునాది పడింది ఉండిలో, ఆ స్కూల్లో. సో ఆ స్కూల్లో ఇంకా పాత బిల్డింగ్ని బాగా క్లియర్గా చేయటం, ఒక 5 ఎకరాల్లో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఆ బిల్డింగ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొక దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి చేయటం, సుమారు 20 లక్షల రూపాయలతో. దానికి కూడా దాతలు ముందుకు వచ్చారు. మా తాతగారు చదువుకున్నారు కాబట్టి నేను అందులో పార్టిసిపేట్ చేస్తా. ఇలా పాలకోడేరు, ఉండి స్కూల్ కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా క్రీడా ప్రాంగణం అద్భుతంగా తయారు చేస్తాం. దానికి ఆల్రెడీ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని, ఫిజికల్ డైరెక్టర్ ఇందాక మీటింగ్ అయింది. వాళ్ళని అన్ని స్కూల్స్లోనూ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డ్రాయింగ్స్ రెడీ చేసి ఎక్కడ ఏ కోర్ట్ వస్తే బాగుంటుంది అనే దాని మీద, హ్యాండ్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, షటిల్ కోర్ట్ కంపల్సరీగా ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమ్మాయిని చూసిన తర్వాత, మన సింధుని చూసిన తర్వాత ఆడపిల్లలందరూ కూడా షటిల్ కూడా బాగా ముందుకు వస్తున్నారు. సో ప్రతి స్కూల్లో సాధ్యమైనంత సపోర్ట్ ఇచ్చి, ఎయిర్ ఎక్కువ ప్రెషర్ లేకుండా షటిల్ కోర్టు, చక్కటి క్రీడా ప్రాంగణం ప్రైవేట్ స్కూల్లో ఉండదు.
అంత స్థలం ఉండదు వాళ్ళకి ముందు. ఎప్పుడో ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన క్రీడల ఫెసిలిటీసు, చుట్టూ చక్కటి గ్రీనరీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్, పాడుపడిన బిల్డింగులు ఉంటే వాడుకునే అవకాశం ఉంటే అవన్నీ కూడా బాగు చేయటం, ఇవన్నీ కూడా ఏ ఊరికి ఆ ఊరు దాతలు ముందుకు వచ్చారు. మా ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారితో నిన్న సమావేశం అయింది. వారికి ఏ ఊరు ఏ స్కూల్కి ఏ దాత ముందుకు వచ్చాడు, మీ హెడ్ మాస్టర్ గారిని ఆయన్ని లింకప్ చేసి మీకు నేను చెప్పిన పారామీటర్స్తో అద్భుతంగా మీకు తయారు చేసి అప్పచెప్తాం. ఎక్కడైనా తరగతి గదులు కూడా నాడు నేలలో అవనే కొన్ని ఉన్నాయి, అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే నేను లోకేష్ గారి టైం తీసుకుని మేము అభివృద్ధి జరిగిన తర్వాత మేము కొన్ని స్కూల్స్ ఎంత బాగా చేసామో లోకేష్ గారిని తీసుకొచ్చి చూపెట్టి, కొన్ని మేము చేయలేనివి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక 3-4 స్కూల్స్లో తరగతి గదులు లేవు. సో డోనర్స్ డబ్బులతో ఒక 50 లక్షలు, ఒక స్కూల్కి 50-60 లక్షలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ నాడు నేలలోన సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఏదోటి అటువంటివి క్లాస్ రూమ్స్ వరకు నారా లోకేష్ గారిని పెండింగ్ వర్క్స్ మేము చేసిన వర్క్ని మా సొంత డబ్బులతో మేము చేసిన వర్క్ని ఆయనకి చూపెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చేసే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇక్కడ స్కూళ్ళల్లో మనం చేసే డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక చాలా చోట్ల రోజు మనం పేపర్లో చూస్తున్నాం, ఈ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ చాలా చోట్ల టాయిలెట్స్ కూడా లేవు, రన్నింగ్ వాటర్ లేదు. నాడు నేడుకి స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టారు, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మరి ఎందుకనో మరి ఆ ఎస్సీ బీసీ హాస్టల్స్లో వసతి గృహాల్లో వసతులు లేవు, బేసిక్ వసతులు కూడా లేవు. దాని గురించి కూడా ఈరోజు నేను తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి 5 హాస్టల్స్ ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో. 5కి కావాల్సిన టాయిలెట్స్ కానీ మిగిలిన అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, రూములకి చాలా చోట్ల గుణాలు లేవు, కొన్ని చోట్ల తలుపులు లేవు, కొన్ని చోట్ల అసలు ఉండలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 బాత్రూమ్లు, 120 మంది బాలికలు ఎలా ఉంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అటువంటి ఇబ్బందులు లేకుండా అది కూడా దాతల సహకారంతో కొన్ని కంపెనీలని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఇమ్మని నేను అడుగుతాను. నా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడి లోకల్ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా ఒక 3 monthsలో ఈ సమస్యలన్నిటికి చక్కగా రంగులు కూడా వేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఆ బాలికలు ఆ వసతి గృహంలో బాలురు ఉండేలాగా చేయాలి అని అదొకటి ఎక్స్ట్రాగా ఇవాళ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్ పార్టిసిపేషన్, లోకల్లో వెల్ సెటిల్డ్ పీపుల్ అండ్ కంపెనీలు, నా స్నేహితుల కంపెనీలు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకుని చక్కగా ఒక రోల్ మోడల్ స్కూల్స్ లాగా నా నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్, ఈ 5 హాస్టల్ని చక్కగా చేసి ఒక నీట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండేలాగా చేసి ఒక రోల్ మోడల్ హాస్టల్ అంటే ఉండేళ్ళి చూడండి, అందరూ ఇలాగ హాస్టల్స్ని చేయాలి అని ఒక ప్రేరణ. ప్రతి ఊర్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి, అడిగేవాడు మర్యాదగా అడగాలి. ఇవన్నీ చేస్తే ఇటువంటి చాలా చోట్ల చేయొచ్చు. ఒకప్పుడు జన్మభూమి అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సో ఇటువంటివన్నీ ప్రజల సహకారంతో చేసి ఇప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా ఇదొకటి చేపట్టడం జరిగింది. సో దీన్ని కూడా చక్కగా 3 నెలల సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నీ కంప్లీట్
చేసే ఉద్దేశంలో ముందుకెళ్తున్నాం. చూద్దాం. ఇప్పుడు ఉండి వెళ్తున్నాం. ఆ పనులు కూడా ఆల్రెడీ అడుగులోతు నీళ్ళు ఉన్నాయి. ఎందుకు అడుగులోతు నీళ్ళు ఉన్నాయంటే పక్క డ్రైనేజ్ పూడుకుపోయి 3 సంవత్సరాలు అయిందంట స్కూల్ కానుకుని. ఇప్పుడుకిప్పుడు ఉదయాన్నే నిన్న సాయంత్రం తెలిస్తే తెల్లారేటప్పటికి ఒక బుల్డోజర్ పంపించా. ఆ పనులు ప్రారంభమైనవి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూసి ఎస్ఆర్కేఆర్ కాలేజీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ డ్రాయింగ్ కూడా పొద్దున్న చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఒక టెంటేటివ్ ప్లాన్ కూడా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు దాని మీద పెట్టుకుంటున్నాం. అలాగే అన్ని స్కూల్స్ కూడా నాకు డ్రాయింగ్స్ వచ్చేస్తాయి. రీజనల్ జాయింట్ డైరెక్టర్కి, డిఈఓకి ఆ డ్రాయింగ్ కాపీస్ అన్ని పంపించి వాళ్ళు కూడా అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 monthలో అంటే ఆగస్టు 15కి నాకు అన్ని స్కూళ్ళల్లోనూ విద్యార్థులు గేమ్స్ ఆడాలి. 4-5 కోట్లు తక్కువ కాకుండా ఉంటాయి ప్రతి స్కూల్లో. ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో ఆ రోజు విద్యార్థులు సెలవు రోజైనా అక్కడికి వచ్చి జెండా వందనం తర్వాత ఆటలు ఆడుకోవాలి. అది కంటిన్యూ అవ్వాలి అనేది నా కోరిక. మీరు కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళండి. ఆ వాటర్ స్కీమ్ కూడా ఎలా జరుగుతుందో చూడండి. ఎందుకంటే మీరు ఐ ఓపెనర్స్ మీడియా. మీరు అవన్నీ మీ సైడ్ నుంచి మీరు కూడా చూసి ఎక్కడైనా ఏదన్నా లేట్ అవుతుంది అని మీకు అనుమానం ఉంటే నన్ను గైడ్ చేయండి. యు బీ లైక్ వాచ్ డాగ్స్. ఎందుకంటే ఒక మంచి పని అన్నీ అనుకున్న సమయానికి ఒకసారి జరగకపోవచ్చు. సమయానికి అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మీడియాగా మీ పాత్ర మీరు పోషించి యు అలర్ట్ మీ. ఇక్కడ మీరు అవుతుంది అనుకున్నారు, ఇక్కడ లేట్ అయ్యేలా ఉందండి అని ఇలాంటివి మీరు అలర్ట్ చేస్తే డెఫినెట్గా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఆగస్టు 15 నాటికి ఒక చక్కటి మైల్ స్టోన్ని రీచ్ అవుదాం. నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ ఏంటి, ఈ లాక్యునాస్ ఏంటి అనేది మళ్ళీ పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. సో వీక్లీ ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ అందరికీ చెప్తానన్నాను కాబట్టి అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా సుమారు 1 గంటన్నర పైగా సమావేశం అవ్వటం, వేరియస్ వర్కుల గురించి మాట్లాడటం జరిగింది. సో అవన్నీ మీకు ఇప్పుడు బ్రీఫ్ ఇస్తాను. మీటర్లు గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా రైతులకు మీటర్లు పెట్టమని చెప్పి ఇప్పుడు మళ్ళీ పెడతామని చెప్పి చెప్తుంది కదా సార్. ప్రతిపక్షం పెట్టమని చెప్పింది. అవును, దాని మీద ఇప్పుడు పెడతామని చెప్తుంది కదా సార్. పెడతాము అని అనలేదు కదా. ఓకే సరే. ఇప్పుడు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కన్నా ముందు మీరు అడిగిన ప్రశ్నలు చెప్తా. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పు. ఇంకా ఉన్నాయి సార్. గంజాయి గంజాయి తింటుందని దాని మీద గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మేము పేరు కూడా పెట్టాంగా. అది సార్. తర్వాత కేటీఆర్ మన విద్యాశాఖ మంత్రి, మన వైద్య శాఖ మంత్రి ఉన్నారు సార్, సత్యకుమార్ గారు. అవును, పొద్దున్న చూసా. ట్విట్టర్ కూడా బ్లాక్ చేశారు సార్ కేటీఆర్. ఓహో, బ్లాక్ చేశారు. అవును, ఓకే. సో మన ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్కి వెళ్ళే ముందు దీని మీద చర్చిద్దాం. అయితే నువ్వు చెప్పింది సమంజసమైన ప్రశ్నలు అడిగావు కరెక్ట్గా. ముందు మీటర్ల గురించి గతంలో నా రచ్చబండలో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఆ మీటర్ల ఖరీదు గురించి కూడా మాట్లాడటం జరిగింది. అటువంటి మీటర్లు అండ్ ఈవెన్ డిజిటల్ మీటర్లు, గృహాలకు కూడా ఉన్న మీటర్ల కాస్టు ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్న మీటర్ల కాస్టు కన్నా మరి వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కొన్న కాస్టు సగానికన్నా తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అప్పుడు పట్టాభి గారు, ఇంకా కొద్దిమంది, ఈవెన్ మా సోమిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కొటేషన్లు అన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ఇప్పుడు రైతులకి మీటర్లు పెడతానికి డెఫినెట్గా ముందు నుంచి కూడా అప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన ఖండించారు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీటర్లు అన్నీ